10 ఏళ్ల పాటు కృష్ణా జలాల అంశంపై హరీష్ రావు మౌనం వహించి ఇప్పుడు విమర్శలు చేస్తే ప్రజలు నమ్మరని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ఎద్దేవా చేశారు. సామాజికవేత్త రాజలింగమూర్తి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ ఘటన వెనుక ఎవరున్నా తప్పక శిక్ష వేయాలని డిమాండ్ చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 2 టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న పల్నాల గోపాల్ రెడ్డి, అశోక్ కుమార్లను టీజేఎస్ మద్దతు తెలుపుతున్నామని ప్రకటించిన ఎమ్మెల్సీ కోదండరాంతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరాం సార్. ప్రధానంగా ఇప్పుడు ఎన్నికలు రాబోతా ఉన్నాయి. టీచర్ ఎమ్మెల్సీ కావచ్చు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కావచ్చు, మీ పార్టీ సంబంధించి ఎవరికి మద్దతు ఇవ్వబోతుంది? మేము టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయానికి వస్తే నల్లగొండ టీచర్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి గతంలో మాతో తెలంగాణ ఉద్యమంలో కానీ ఆ తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత అనేక సమస్యల పరిష్కారంలో కానీ మాతో పాటు కలిసి పనిచేసిన పన్నాల గోపాల్ రెడ్డి గారు నిజాయితీ పరుడు, ఉపాధ్యాయ ఉద్యమంతో సుదీర్ఘ అనుభవం ఉంది. వారికి మా మద్దతు తెలియజేస్తున్నాం. ఇక్కడ కరీంనగర్కి వస్తే కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్కి వస్తే వై అశోక్ కుమార్ గారికి మద్దతును ప్రకటిస్తున్నాం. ఈ 2 చోట్ల కూడా వీళ్ళిద్దరూ నిజాయితీ పరులు. మరి ఉపాధ్యాయ ఉద్యమంలో సుదీర్ఘ అనుభవం ఉంది. ఉపాధ్యాయుల సమస్యలు తెలిసిన వాళ్ళు కాబట్టి అటువంటి వాళ్ళు గెలిస్తే సమస్యలు వచ్చినప్పుడు టీచర్ల పక్షాన్ని నిలబడి పనిచేయగలుగుతారు. వారికి మీ మద్దతును అందించవలసిందిగా మేము కోరుతున్నాం. అదేవిధంగా పట్టభద్రుల నియోజకవర్గం కరీంనగర్ నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి. కరీంనగర్లో మరి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి మేము మద్దతు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలా డిమాండ్స్ మేము ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి మేము చెప్పిన వాటిని స్వీకరించింది. వాళ్ళు నిరుద్యోగ సమస్య పరిష్కారం విషయంలో ఒక ప్రయత్నం చేయటానికి హామీ ఇచ్చారు. దాని ప్రకారమే మరి వాళ్ళ చాలా నోటిఫికేషన్లు వచ్చినాయి. ఇంకా క్యాలెండర్ ప్రకటించారు. అదేవిధంగా మరి స్కిల్ యూనివర్సిటీ పెట్టారు. చిన్న సూక్ష్మ కంపెనీలను పెంపొందించి మరి ఉపాధి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాంటివి చాలా విషయాలపైన ఆర్థిక దుస్థితి ఉన్నప్పటికీ చాలా సంక్షేమ పథకాల అమలు కూడా జరుగుతున్నందున మేము వారికి మద్దతునిస్తున్నాం. ఈసారి కృష్ణా జలాల విషయంలో కూడా మరి కేంద్రమేమో ఒక తొండాటే ఆడుతున్నది. ఈ ఆటలో మనం గెలవాలంటే మన ప్రభుత్వం కూడా బలంగా నిలబడవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఇటు ఒత్తిడి పెట్టి మనం సాధించుకోవటానికి దక్షిణ చెల్లించుకుంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి అనేది కూడా వైపు బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కృష్ణా జలాన్ని తరలించుకోకపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. దీనిపైన ఢిల్లీలో కూడా పోరాటం చేస్తామంటారు. ఇప్పుడు ఆయన వచ్చినప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి గురుదక్షిణ చెల్లించుకుంటే ఈ రాష్ట్ర ప్రజలు ఊరుకుంటారా? ఎందుకు ఊరుకుంటారండి? కాబట్టి ఇవన్నీ ముఖ్యమంత్రి గారికి తెలుసు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగానే వ్యవహరిస్తాడు. ఆ పద్ధతుల్లోనే ఆయన వ్యవహరిస్తున్నాడు. కాబట్టి దాని మీద పాత పరిచయాలను దృష్టిలో పెట్టుకొని వ్యాఖ్యానించటం వల్ల ప్రయోజనం లేదు. ఇప్పుడు చేయవలసిన పని గురించి ఒత్తిడి పెట్టాలి. ఇంకో 4 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉంటుంది. మరి ఒత్తిడి పెట్టాలన్నప్పుడు వారికి మద్దతునిచ్చి గట్టిగా ఈ డిమాండ్లో గట్టిగా ఢిల్లీ దాకా వెళ్ళి మాట్లాడటానికి కావలసిన విధంగా మనం కొంచెం ఒత్తిడి కూడా తేవటానికి మరి గెలిపించటం కూడా అవసరం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ప్రశ్నించే మేధావులు ప్రొఫెసర్ కోదండరాం లాంటి వారు ఇప్పుడు ప్రభుత్వం సంబంధించి కూడా ఒకవైపు రుణమాఫీ కావట్లేదు, రైతులకు సంబంధించిన భరోసా ఇవ్వట్లేదు, చాలా రకాల సమస్యలు ఉన్నాయి. దీనిపైన ఎందుకు సైలెంట్గా మూడ్లోకి వెళ్ళారని కూడా అడుగుతున్నారు. సైలెంట్ ఏం లేమండి మేము. ఎందుకంటే ఇదివరకంటే మాట్లాడటానికి అవకాశం లేదు. ఇప్పుడు మాట్లాడుతున్నాం, చెప్పగలుగుతున్నాం. కాబట్టి ఎక్కడ దీంట్లో మౌనం ఏం లేదు. నిలబడుతున్నాం, అడుగుతున్నాం. ఇదివరకు ఏంటంటే నిరంతరం వేధింపులకు గురైనాం. ఇప్పుడు అట్లా కాకుండా ప్రభుత్వం చర్చలకు సిద్ధపడుతున్నటువంటి నేపథ్యంలో మరి మళ్ళీ ఒక చర్చలు ద్వారా పరిష్కరించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఏమీ ప్రజల పట్ల మా నిబద్ధతలో మార్పు లేదు. సమస్యల పరిష్కారానికి మా పనిలో తేడా లేదు. ఇది మేము స్పష్టంగా చెప్పగలం. భూపాలపల్లి ఘటనకు సంబంధించి టీజేఎస్ ఏం చెప్పగలుగుతుంది? ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న వేళ భూపాలపల్లికి సంబంధించి హత్యకు సంబంధించి ఏం చెప్తారు? ఆయన కొంత చొరవతో రకరకాల సమస్యల మీద పనిచేస్తున్నాడు. ఆయన నిజంగానే ఏదన్నా తప్పులు ఏమైనా ఉంటే కేసు పెట్టాల్సింది, మాట్లాడాల్సింది.
మనిషిని హత్య చేయటం అనేది ఏ సమస్యకు పరిష్కారం కాదు. అందుకని మేము కోరేది ప్రభుత్వము ఈ విషయంలో నిందితులను అరెస్ట్ చేయాలి, కఠినంగా శిక్షించాలి. ఏదన్నా కేసు పెట్టాల్సింది, వాళ్ళు ఇంకేదైనా మీటింగ్ పెట్టి మాట్లాడాల్సింది, ఆయన మీద అవసరమైతే ఇంకేదైనా పత్రికా ప్రకటన చేయవలసింది. కానీ ఇది పద్ధతి కాదు. జరిగిన పద్ధతి చాలా ఏహ్యమైన అమానుష్యమైన వైఖరిది. దీన్ని మేము ఖండిస్తున్నాం. జరిగిన బాధ్యులను తప్పకుండా శిక్షించాలని కోరుతున్నాం. ఫైనల్గా చెప్పండి, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీజేఎస్ పార్టీ నుంచి పోటీ ఉండబోతుందా, బరిలో దిగబోతుందా? అది మళ్ళీ ఆలోచించి ప్రకటిస్తాం. దాని మీద కొంత చర్చ జరిగింది. తప్పకుండా మా ప్రయత్నం మేము చేస్తాం. ప్రధానంగా గత 10 ఏళ్లకు సంబంధించిన పాలనా పరిస్థితులు ఇప్పుడు లేవు. గతంలో ఏదైతే సమస్యలు సంబంధించి కూడా పరిష్కార దిశగా కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదు గత ప్రభుత్వం. ఇప్పుడు సంబంధించి కూడా అన్ని సమస్యలు పరిష్కరిస్తుంది. ఒకవైపు ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా మద్దతు ఇవ్వబోతున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కరీంనగర్ సంబంధించి కూడా నరేందర్ రెడ్డికి మద్దతు ఉంటుంది. ఇక ఏదైతే ఈ కృష్ణానది పైన కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించి కూడా తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్టుగా కూడా ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు.